మిల్లి దగ్గర ఎన్కౌంటర్ చేశారు జయపాల్స్ దగ్గర. కాబట్టి ఆ టెక్ శంకర్ని ఇవాళ వేసేసారు. మేబీ ఇంకా ఆ దేవుజీ కూడా దొరికినట్టున్నాడు, ఎందుకంటే దేవుజీ మనుషులు దొరికారంటే దేవుజీ దొరకనట్టుంటాడు. తిరుపతి అలియాస్ దేవుజీ, అతను కూడా ఎన్కౌంటర్ చేస్తారనుకుంటా. అంటే ప్రధాన మూలాల మీద అయితే పడ్డారు. పోలీసులని సైన్యాన్ని చంపిన వాళ్ళని ఎవరిని ఆ నాయకులు వాళ్ళు దొరికిపోతానన్న పోలీసులు ఒప్పుకోరు. మీకు రాజశేఖర రెడ్డి హయాంలో కాల్పుల విరమణ అన్నటువంటిది పెట్టి ప్రభుత్వము ఇళ్ళు కూడా ఇద్దరు రెడీ అయ్యారు వాస్తవంగా, వాళ్ళు జనజీవన స్రవంతిలో రావడం. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయింది? 2 చోట్ల కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఎందుకు ఆగిపోయింది? అయినా కూడా అక్కడే లాజిక్. పోలీసులు ఒప్పుకోలే, అవసరమైతే ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రి అయినా నువ్వు ఓమ్మంటారు అవతలకి. ఇప్పుడు మహేష్ చంద్ర లడ్డా లాంటి వాడు మొండోడు, కష్టపడే తత్వం ఉన్నాడు, అసెస్మెంట్ లో పర్ఫెక్ట్. ఇప్పుడు వాళ్ళకి హెడ్మా ఎట్లాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ కి దేశంలో మేబీ రాష్ట్రపతి పథకం పొందుతాడు. నిజంగా మార్చి నెలాఖరు వరకు టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారా సార్ ఈ ఆపరేషన్? మార్చి 31 నాటికి భారతదేశంలో నక్సలిజానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు పోవడం, లేదా లొంగిపోవడం, లేదా కనిపించకుండా పోవడం జరుగుతుంది. అంటే జనజీవన స్రవంతిలో కలవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే దొరుకుతారు. నేను చెప్పాను కదా, ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందా? ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఎవరైతే ప్రభుత్వం అంగీకరించేసింది ఆల్రెడీ, కానీ ఇప్పుడు ఇలాంటి హెడ్మా చనిపోవడం తర్వాత లొంగడానికి భయపడతారు. అదే కదా, ఎన్కౌంటర్ అవుతారేమో అని ఒక భయం.